హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. ఈరోజు మన వీడియోలో అసలు యుద్ధంలో వాడకూడని 10 అత్యంత ప్రాణాంతక ఆయుధాలేంటి? చాలామంది అనుకుంటారు, అసలు యుద్ధం అంటేనే ఇష్టం వచ్చినట్టు బాంబులేసుకోవడం గదా! అందులో కొన్ని మినహాయింపులు గూడా ఉన్నాయా? అని చాలామందికి డౌటొస్తుంది. డెఫినిట్‌గా ఉన్నాయండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో యుద్ధం జేయకూడదు. కొన్ని ప్రాంతాల్లో యుద్ధం జేయొచ్చు. ఎక్కడ అటాక్ చేయొచ్చు, ఎక్కడ అటాక్ చేయకూడదు. ఇవన్నీ కొన్ని వార్ రూల్స్ ఉంటాయి. మన ఇంటర్నేషనల్ రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు ఇంటర్నేషనల్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టడం కూడా జరిగింది. సరే ఏది ఏమైనా కొన్ని ఆయుధాలు వాడొద్దు అని చెప్పేసి 10 ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు వాడొద్దని కొన్ని చట్టాలు చెప్తున్నాయి, ఇంటర్నేషనల్ చట్టాలు. అవేంటో చూద్దాం మరి. సో, ఇక్కడ మొదటిగా తీసుకున్నట్టయితే ముందుగా మరి మనకు మెడికల్ వెపన్స్, గాలి లేదా నీటి ద్వారా ప్రాణాంతక రసాయనాలు చల్లి చంపడం నిషేధం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రయోగిస్తే 13,00,000 మంది చనిపోయారు. 1979-89 మధ్య ఇరాన్, ఇరాక్ యుద్ధంలో కూడా సద్దాం హుస్సేన్ వీటిని వాడటం జరిగింది. 1988లో ఇరాక్ దీన్ని వాడగా 5,000 మంది పౌరులు మరణించడం జరిగింది. కాబట్టి 1993లో ఈ కెమికల్ వెపన్స్‌ని నిషేధించడం జరిగింది. ఇక తర్వాత రెండోదేంటంటే వైట్ ఫాస్ఫరస్. అంటే దీని ఉద్దేశ్యం ఏందంటే గాలి ద్వారా పౌడర్ లేదా లిక్విడ్‌ని చల్లుతారు. మనిషి చర్మంపై చేరి ఇది తొలుత చర్మాన్ని కాల్చి, ఆ తర్వాత ఎముకలను కూడా కాల్చి దెబ్బతీస్తుంది. మరి దీన్ని 1980లో దీన్ని నిషేధించడం జరిగింది. మరి తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ కూడా దీన్ని ప్రయోగించింది అనే కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇక తర్వాత మూడోది ఈ క్లస్టర్ బాంబులు. వందల సంఖ్యలోని చిన్న బాంబులను లక్ష్యం చేసుకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒక పెద్ద బాంబుగా వేసి దాడి చేస్తారు. అవేం చేస్తాయంటే చిన్న చిన్న వెపన్స్‌గా బాంబులన్నీ దూరంగా విడిపోయి అక్కడక్కడ విపరీతంగా మరి పేలుడు పదార్థాలను మరి సంభవించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ విధంగా 2008లో మరి ఈ క్లస్టర్ బాంబులు వాడొద్దని చెప్పి నిషేధించడం జరిగింది ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య ఈ యుద్ధం జరిగింది గదా! ఈ యుద్ధంలో మరి ఉక్రెయిన్, రష్యా ఈ యుద్ధంలో వీటిని ప్రయోగించినట్టు కొన్ని వార్తలు గూడా ఉన్నాయన్నమాట. ఇక తర్వాత నాలుగోది నపాలం. దీని ఉద్దేశ్యం ఏంటంటే పెట్రోల్‌తో కలగాల్సిన ఈ ప్రాణాంతక జెల్‌ను మనుషులపై చల్లుతారు. చర్మంపై పొక్కులు వచ్చి మంటలు చెలరేగుతాయి. అందుకే దీన్ని నిషేధించడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం, కొరియన్ వార్ మరియు వియత్నాం వార్‌లో అమెరికా వీటిని వాడింది. 1980లో వీటిని నిషేధించడం జరిగింది. ఇక ఐదోది యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్. దీని ఉద్దేశ్యం ఏంటంటే ల్యాండ్ మైన్ తరహా ఆయుధాలు లాంటివి. అంటే దాని మీద కాలు పెట్టంగానే పేలిపోయి చనిపోతారు. అదే మనుషులతో పాటు వైద్య సామాగ్రిని పేల్చడానికి కూడా వీటిని వాడతారన్నమాట. అయితే పలు యుద్ధాల్లో వీటిని ప్రయోగించడం జరిగింది. కానీ 1991లో వీటిని నిషేధించడం జరిగింది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో వీటిని సీక్రెట్‌గా వినియోగిస్తున్నారు. ఇక ఆరోది ఎక్స్‌పాండింగ్ బుల్లెట్స్. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే లక్ష్యంపై పడగానే విస్తరించి ప్రమాద తీవ్రతను పెంచే బుల్లెట్లన్నమాట. గాయపరచడమే వీటి ప్రధాన లక్ష్యం. వీటిని పలు యుద్ధాల్లో వినియోగించడం జరిగింది. 1989లో నిషేధించడం జరిగింది. 1899లో వీటిని నిషేధించడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో వీటిని ఎక్స్‌పాండింగ్ బుల్లెట్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఇక ఏడోది ఈ బయోలాజికల్ వెపన్స్. అంటే మనుషులను చంపడానికి ప్రాణాంతక బ్యాక్టీరియాలు గాని, వైరస్‌లు గాని వినియోగించడం. అంటే వీటిని 1972లో నిషేధించడం జరిగింది. ఇప్పుడు మొన్న కరోనా వైరస్‌ని చైనా ల్యాబ్ నుండి రిలీజ్ చేశారు. చైనా వాళ్ళే ఇలాంటివి తయారు చేస్తూ బయోలాజికల్ వెపన్స్, బయోలాజికల్ వార్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రపంచమంతా అనుకుందనమాట. సో, ఇలాంటి యుద్ధాలు అసలు ఇంటర్నేషనల్‌గా ఎక్కడ కూడా ఇవి జరగకూడదని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. సో, కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఎనిమిదవది బ్లైండింగ్ లేజర్ వెపన్. కంటి చూపు శాశ్వతంగా పోగొట్టేందుకు వీటిని వినియోగిస్తారనమాట. అయితే 1995లో వీటిని నిషేధించడం జరిగింది. ఇక తొమ్మిదవది నాన్ డిటెక్టబుల్ ఫ్రాగ్మెంటేషన్ వెపన్స్. అంటే కంటికి కనిపించినటువంటి గాజు ముక్కలతో దాడి చేస్తారు. దీన్ని 1977లో ఈ వెపన్స్‌ని నిషేధించడం జరిగింది. ఇక నెక్స్ట్ 10థ్ బూబీ ట్రాప్స్. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే బొమ్మలు, ఆహారం, మందులు, ఎలక్ట్రానిక్ డివైస్‌లు బాంబులు పెట్టి చంపేస్తారు. అంటే ఇట్లాంటి మోసపూరితమైనటువంటి బూబీ ట్రాప్స్ చేయకూడదని చెప్పేసి 1977లో నిషేధించడం జరిగింది. కానీ రోజు రోజుకు యుద్ధం తన తీరును మార్చుకుంటుంది. ఇప్పుడు మరి గ్రౌండ్ లెవెల్‌లో దిగి ఆర్మీ సైనికులు పోరాడే రోజులు పోయినాయి. మిసైల్స్ ఇంకా చీప్ అండ్ అంటే చిన్న చిన్న దేశాలు గూడా చీప్ డ్రోన్స్‌తో మరి పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నటువంటి దేశాలు గూడా
యుద్ధాల్లో ఓడించడం జరుగుతుంది. ప్రస్తుతానికి అమెరికా పరిస్థితి అలాగే ఉంది. మరి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 4, 5 ఏళ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్ మరి ఏదైతే గల్ఫ్‌లో ఉన్నటువంటి 6, 7 దేశాలున్నాయో, ఆ దేశాలన్నిటిని తుక్కు రేగొడుతుందన్నమాట. కాబట్టి ఇట్లా మరి ఇలాంటి యుద్ధాలు జరగకుండా మనమంతా కోరుకోవాలి. ప్రపంచం స్థిరంగా ఉండాలి. ఈ యుద్ధాల వల్ల ప్రపంచం అస్థిరంగా మారుతుంది. మానవాళి ముప్పుకు ప్రాణాంతకంగా ఉంటాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.